నాగార్జున గారి కేడి సినిమాకి సందీప్ రెడ్డి వంగ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోదామని ఓన్ గా స్టోరీ రాసుకుని 3-4 ఇయర్స్ ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగితే ఒక్కరు కూడా సందీప్ రెడ్డి వంగ గారి స్టోరీని యాక్సెప్ట్ చేయలేదంట. ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు తన లైఫ్ ని రిస్క్ చేసి తన బ్రదర్ తో కలిసి అర్జున్ రెడ్డి మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ అర్జున్ రెడ్డి మూవీ కనుక ఫ్లాప్ అయి ఉంటే పరిస్థితి ఏంటి అని సందీప్ రెడ్డి వంగ గారిని అడిగితే ఫస్ట్ డబ్బు కంటే కూడా మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని మనం కోల్పోతాం. రైటర్ అండ్ డైరెక్టర్ కి కావాల్సింది కాన్ఫిడెన్సే. దాన్నే కోల్పోతే వీఆర్ డెడ్. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుందంటే మనం రాసుకున్న సీన్స్ ని బట్టి. రైటింగ్ ప్రాసెస్ లో సీన్స్ ని డెవలప్ చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఇలాంటి సీన్స్ మరెవరూ తీయలేదు కాబట్టి. సో ఆ సీన్స్ స్క్రీన్ పైన వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆడియన్స్ చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారని. అండ్ సందీప్ గారి రైటింగ్ పైన ఆయనకి అంత కాన్ఫిడెన్స్ అండ్ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆయన తీసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. సపోజ్ అర్జున్ రెడ్డి కనుక ఫెయిల్ అయి ఉంటే ఒక 5 ఇయర్స్ ఫైనాన్షియల్ గా బ్యాక్ వెళ్ళిపోతాం. దీన్ని మైండ్ లో పెట్టుకునే మెంటల్ గా ప్రిపేర్ అయ్యే ఈ రిస్క్ ని తీసుకున్నాం అని సందీప్ గారు అన్నారు. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే చివరికి మిగిలేది రిస్కే అని పెద్దవారు ఊరికే అనలేదు కదా.